యూనో నేను గత ఒక 1 వీక్ నుంచి చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఇది చెప్పాను. ఇవాళ మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్, 2013లో నేను ఒక సినిమా ట్రై చేశా, కిస్ అని. అండ్ కొన్ని అనివార్య కారణాల వలన దానికి ఆ సినిమాలో డబ్బులు పెట్టిన వాళ్ళు కొంతమంది కేసులు ఇవి అవి ఈ సినిమా అంతా పోయి అంతా జరిగి ఐ ఫౌండ్ మై సెల్ఫ్ స్టాండింగ్ ఇన్ అ ఢిల్లీ పోలీస్ స్టేషన్. చుట్టూరు 4 పోలీసులు ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఆ హర్యానా, పంజాబ్ 6 అడుగులు 3 ఇంచులు 6 అడుగులు 4 ఇంచులు నించొని మాట్లాడుతున్నారు. నాకు అసలు ఇండియాలో పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. దానికి ఒక సంవత్సరం ముందు ఇండియాలో అసలు ఆటోలో పట్టుకోవాలి, రోడ్డులో దాటాలి కూడా కొంచెం డౌట్గా దాటేవాడిని రోడ్ని. ఆ టైంలో నేను అక్కడ నించున్నప్పుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు ఫైనల్గా అదేం అవ్వలే, వాళ్ళకి రియలైజ్ అయింది అంత రాంగ్ అని. బట్ వాళ్ళని ప్రశ్నిస్తున్నప్పుడు నాకు లోపల ఒక భయం, ఒక ఇవన్నీ ఫీల్ అవుతూ ఉండగా ఐ టోల్డ్ మై సెల్ఫ్ వన్ థింగ్, ఇంకా ఎప్పటికైనా సరే పట్టుదలతో ప్రాపర్గా గట్టిగా పట్టుకొని మాత్రమే సినిమా చేయాలి, మనసుతో సినిమా చేయాలి. వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్ ఎవర్ అగైన్. వీళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పారని వద్దు. ఓన్లీ ట్రస్ట్ యువర్ హార్ట్, ట్రస్ట్ ద గైడెన్స్ ఆఫ్ పీపుల్ యూ ట్రస్ట్ అండ్ డూ యువర్ బెస్ట్ అని నేను ఫిక్స్ అయిపోయాను. అండ్ అప్పటి నుంచి జర్నీ అలానే సాగింది. మెల్లమెల్లగా లైఫ్లో క్రెడిబిలిటీ వచ్చింది. అరవింద్ సార్కి ఫస్ట్ టైం నా పేరు చెప్పడం నుంచి ఈరోజు అరవింద్ సారే నా గురించి మాట్లాడే స్థాయికి వచ్చాను. ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఇది ఎందుకు ఎలా జరగగలిగింది. ఈ రోజున డెకాయిట్స్ బికమ్ మై కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనర్. ఎందుకు జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఫీలింగ్ వచ్చిందండి. నేను ప్రతి ఇంట్లో ఒక పెద్ద కొడుకు ఉంటాడు కదా, మా ఇంట్లో నేనే పెద్ద కొడుకుని. పెద్ద కొడుకు ఏం చేస్తాడు? అమ్మ నన్ను చూసుకోవాలి, చెల్లెలు పెళ్లి చేయాలి, జాబ్ జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు బాగా సంపాదించాలి, ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉండాలి, ఇవన్నీ ఆలోచిస్తాడు. సో నా మైండ్లో నేను యాక్చువల్గా ఇంట్లో అదే, అట్ ద సేమ్ టైం సినిమా రంగంలో కూడా నా మైండ్లో అదే, ఇంటి పెద్ద కొడుకుని. నాకు ఫ్యామిలీ అనేది ఆడియన్స్. ఆ ఫ్యామిలీ కోసం నేను ఏదైనా చేయాలి. అమ్మా నాన్నది నాతో కొలాబరేటర్స్, వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి. అండ్ మీరు అడగచ్చు, నేను సెట్ మీద ఏడుస్తాను, అరుస్తాను, నవ్వుతాను, ఎగురుతాను, శాండ్ బ్యాగ్స్ ఎత్తుతాను, లైట్లు మోసాను, మానిటర్ మోసాను, ట్రైపాడ్ మోసాను. పాపం ధనుష్ వేరే షార్ట్ పెట్టుకుంటే ధనుష్ చేత ట్రైపాడ్ మోయించాను, జనరేటర్ మోసాను. నేను చెయ్యని పని లేదు. దీనికి రీజన్ ఏంటంటే మన ఫ్యామిలీని చూసుకోవాలి, ప్రాణం పెట్టేయాలి. వేరే దారి లేదు, వేరే పని రాదు, వేరే మెథడ్ తెలియదు. సో బై గాడ్స్ గ్రేస్ థ్రిల్లర్స్ అన్నారు, మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ అన్నారు. నాకు స్క్రిప్ట్ సెలెక్షన్ అంటే ఏంటో తెలియదు. నాకు ఇక్కడ ఒక బఫే అయితే లేదు, ఇలా ఈ స్క్రిప్ట్ అనుకుంటా. నా దగ్గర బఫే లేదు. నాకు ఉన్నది ఏంటంటే అది వచ్చేదాకా దాని మీద తపన పడి ప్రయత్నించడం, కష్టపడటం. అండ్ బహుశా కొన్ని సందర్భాల్లో నా డైరెక్టర్స్ని కష్టపెట్టడం.